హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఇలాంటి ఐపీఎల్ అండ్ ఎస్ఆర్హెచ్ అప్డేట్స్ అన్ని తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్తే మనం మాట్లాడుకున్న లాస్ట్ రీసెంట్ ఎస్ఆర్హెచ్ వీడియోలో ఒక క్వశ్చన్ అయితే అడిగా. ఆ క్వశ్చన్కి ఆల్మోస్ట్ మాక్సిమం ప్రతి ఒక్కరు కరెక్ట్ ఆన్సరే చెప్పారు. సో ఆ క్వశ్చన్కి ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్పారో వారందరికీ కంగ్రాట్స్. ఇంకా ఈ వీడియోలో నేనైతే ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మన ఛానల్ మీద అండ్ ఎస్ఆర్హెచ్ మీద మీరు చూపించే అభిమానానికి నేనైతే ఫిదా అయ్యా. ఎవరైతే పాజిటివ్ ఫీడ్‌బ్యాక్స్ అండ్ పాజిటివ్‌గా మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ వన్స్ అగైన్ థాంక్ యూ సో మచ్. ఇలా పాజిటివ్ రెస్పాన్స్‌తోనే మనమైతే 2026 ఐపీఎల్‌లోకి ఎంటర్ అవుదాం. ఈ సీజన్‌లో ఎస్ఆర్‌హెచ్ టీమ్ అంటే ఏంటో ప్రూవ్ చేసి చూపిద్దాం ప్రతి ఒక్కరికి. ఇంకా ఈ రోజు ఇంకో ఇంట్రెస్టింగ్ క్వెషన్‌తో అయితే మీ ముందుకొచ్చా. ఇంకా క్వెషన్ విషయానికొస్తే ఇది ఓవరాల్ ఎస్ఆర్‌హెచ్ టీమ్ గురించి అయితే అడుగుతున్నామా. ఇప్పటివరకు ఎస్ఆర్‌హెచ్ టీమ్ తరపున టోటల్ అన్ని సీజన్స్ కలిపి ఏ ప్లేయర్ హైయెస్ట్ రన్స్ కొట్టాడో కింద కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ ఇస్తారో. ఇక మనం డైరెక్ట్‌గా వీడియోలోకి వెళ్తే ఇంకా ఈ వీడియోలో మనమైతే ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ ఆర్‌సీబీ ప్లేయింగ్ లెవెన్ కంపారిజన్ చూద్దాం. ఎవరి ప్లేయింగ్ లెవెన్ స్ట్రాంగ్‌గా ఉంది, ఎవరు ఎక్కువ మ్యాచెస్ గెలిచే ఛాన్స్ ఉందో ఈ వీడియోలో క్లారిటీగా మాట్లాడుకుందాం. సో దాని గురించి నేనైతే కొన్ని డిపార్ట్మెంట్ వైజ్‌గా వచ్చా. ఫస్ట్‌గా 2 టీమ్స్ యొక్క ఓపెనింగ్ డిపార్ట్మెంట్ ఎలా ఉందో చూద్దాం. కమింగ్ టు సెకండ్ పాయింట్ 2 టీమ్స్ యొక్క మిడిల్ ఆర్డర్ ఎలా ఉందో చూద్దాం. ఇంకా థర్డ్ పాయింట్‌గా 2 టీమ్స్ యొక్క ఫినిషింగ్ డిపార్ట్మెంట్ ఎలా ఉందో చూద్దాం. ఇంకా ఫైనల్‌గా 2 టీమ్స్ యొక్క బౌలింగ్ డిపార్ట్మెంట్ ఎలా ఉంది అండ్ ఫైనల్ ప్లేయింగ్ లెవెన్‌లో ఎవరు ఎక్కువ స్ట్రాంగ్‌గా ఉందో చూద్దాం. ఇంకా స్టార్ట్ చేస్తే 2 టీమ్స్ యొక్క ఓపెనర్స్ ఎలా ఉన్నారో చూద్దాం. కమింగ్ టు ఎస్ఆర్‌హెచ్ టీమ్ విషయానికొస్తే ఓపెనింగ్ పొజిషన్‌లో ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ. ఇంకా ఈ ఇద్దరు ఓపెనర్స్‌ని అయితే ఎస్ఆర్‌హెచ్ టీమ్ అస్సలు చేంజ్ చేసే అవకాశమే లేదు. ఇంకా ఇప్పుడు ఆర్‌సీబీ ఓపెనర్ చూసుకుంటే ఫిల్ సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ. ఇంకా ఈ 2 టీమ్స్ యొక్క ఓపెనింగ్స్ విషయానికొస్తే ఒకసారి వీళ్ళ స్ట్రైక్ రేట్స్, వీళ్ళ ఫార్మ్ అండ్ వీళ్ళ యావరేజ్ ఎలా ఉందో చూద్దాం. అభిషేక్ శర్మ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి అయితే తన స్ట్రైక్ రేట్ అయితే 200 తగ్గించుకోవట్లేమో. తన స్ట్రైక్ రేటే చెప్తుంది తన బ్యాటింగ్ ఎలా ఆడతాడో ఓపెనింగ్ పొజిషన్‌లో. ఇంకా ట్రావిస్ హెడ్ విషయానికొస్తే తన ఓవరాల్ యావరేజ్‌గా 172 ఉంది తన స్ట్రైక్ రేట్. ఇంకా తన యావరేజ్ విషయానికొస్తే 36గా ఉంది. ఆర్‌సీబీ ఓపెనింగ్ విషయానికొస్తే ఫిల్ సాల్ట్ ఓవరాల్ యావరేజ్ స్ట్రైక్ రేట్ చూసుకుంటే 175 ఉంది. ఇంకా తన యావరేజ్ విషయానికొచ్చిన 34. విరాట్ కోహ్లీ అయితే ఎలాంటి బ్యాట్స్‌మనో మనందరికీ తెలుసు. ఇంకా తన బ్యాటింగ్ కూడా లాస్ట్ 2 ఇయర్స్ నుంచి చేంజ్ చేసుకున్నాడు, కానీ తనైతే మిస్టర్ కన్సిస్టెంట్ అని చెప్పాలి ఐపీఎల్‌లోనే. ప్రతి ఒక్క మ్యాచ్ లాస్ట్ వరకు తీసుకెళ్లి మ్యాచెస్‌ని అయితే ఈజీగా గెలిపించే చేజ్ మాస్టర్. సో తన యావరేజ్ స్ట్రైక్ రేట్ చూసుకున్న 140 ఉంది ఓవరాల్‌గా. ఇంకా తన టోటల్ యావరేజ్ చూసుకుంటే 40గా ఉంది. ఇంకా ఈ 2 టీమ్స్ యొక్క కంపారిజన్ చూసుకుంటే నాకైతే బెస్ట్ ఓపెనింగ్ అయితే ఎస్ఆర్‌హెచ్ నుంచే అనిపిస్తుంది. ఎందుకంటే ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ వీళ్ళిద్దరు కలిసి ఆడినా వీళ్ళిద్దరిలో ఒక ప్లేయర్ ఉన్నా కానీ మ్యాచ్ మొత్తం వన్ సైడ్ అయిపోతుంది. 2 టీమ్స్ ఓపెనర్స్ కూడా సూపర్ ఫామ్‌లో ఉన్నారని చెప్పాలి. మెయిన్‌గా విరాట్ కోహ్లీ అయితే రీసెంట్‌గా తను ఆడుతున్న ఓడిఐ మ్యాచెస్ అన్ని ప్రతి ఒక్క మ్యాచెస్‌లో సెంచరీతో అదరగొడుతున్నాడని చెప్పాలి. బట్ ఫైనల్‌గా ఎస్ఆర్‌హెచ్ టీమ్‌కి ఈ ఓపెనింగ్ పొజిషన్‌లో అయితే గెలిచింది. ఇంకా ఇప్పుడు మిడిల్ ఆర్డర్ విషయానికొస్తే మిడిల్ ఆర్డర్స్‌లో ఎలాంటి ప్లేయర్స్ ఉన్నారో చూద్దాం. ఎస్ఆర్‌హెచ్ విషయానికొస్తే ఇషాన్ కిషన్, క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి. ఇంకా ఆర్‌సీబీ విషయానికొస్తే వెంకటేష్ అయ్యర్, రజత్ పట్టిదార్ అండ్ టిమ్ డేవిడ్. ఇంకా ఈ మిడిల్ ఆర్డర్ చూసుకుంటే ఈ మిడిల్ ఆర్డర్‌లో కూడా ఎస్ఆర్‌హెచ్ అండ్ ఆర్‌సీబీ 2 టీమ్‌లు కూడా చాలా స్ట్రాంగ్‌గానే కనిపిస్తున్నాయి. బట్ ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఏంటంటే ఈ ప్లేయర్స్ యొక్క పొజిషన్సే డిఫరెన్స్. ఎందుకంటే కంపేర్ టు ఇషాన్ కిషన్ అండ్ రజత్ పట్టిదార్ వీళ్ళిద్దరు కూడా ఇండియన్ బౌలర్స్‌కి అయితే ఈజీగా ఆడతారు. బట్ వాళ్ళ ఫామ్ చూసుకున్న ఇషాన్ కిషన్ అయితే అసలు వేరే లెవెల్ ఫామ్‌లో ఉన్నాడు. అండ్ కమింగ్ టు రజత్ పట్టిదార్ తనకు ఒక చిన్న ఇంజురీ వల్ల చాలా డేస్ నుంచి గేమ్స్‌కి అయితే దూరంగా ఉన్నాడు. సో వాళ్ళ ఫామ్ బట్టి చూసుకున్న ఇషాన్ కిషన్ ఎక్కువ గేమ్ మ్యాచెస్ ఆడుతున్నాడు కాబట్టి సో వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ చూసుకున్న ఇషాన్ కిషన్‌దే బెటర్ ఉంది ప్రస్తుతానికి. అండ్ కమింగ్ టు వెంకటేష్ అయ్యర్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి చూసుకుంటే వీళ్ళిద్దరు కూడా రీసెంట్‌గా అస్సలు ఫామ్‌లోనే లేరు. బట్ ఇక్కడ నితీష్ కుమార్ రెడ్డికి అడ్వాంటేజ్ ఏంటంటే తనైతే ఓపెనింగ్ ఓవర్స్‌లో బౌలింగ్ ఎయొచ్చు, లేదంటే మిడిల్ ఆర్డర్స్‌లో వేయొచ్చు, లేదంటే ఫైనల్ ఓవర్స్‌లో కూడా నితీష్ కుమార్ రెడ్డితో 1 ఆర్ 2 ఓవర్స్ అయితే ఈజీగా ఏపించొచ్చు. సో ఇదంతా చూసాక నాకైతే వెంకటేష్ అయ్యర్ కన్నా నితీష్ కుమార్ రెడ్డి బెస్ట్‌గా ఉన్నాడని చెప్పొచ్చు ఈ ఇద్దరు కంపారిజన్‌లో. ఇంకా ఫైనల్ అండ్ ఇంపార్టెంట్ కంపారిజన్ చూసుకుంటే క్లాసెన్ అండ్ టిమ్ డేవిడ్. వీళ్ళిద్దరి గురించి మాట్లాడుకోవాలంటే టీ20లోనే నెంబర్ 1 బ్యాటర్స్ అని చెప్పాలి ఫైనల్‌గా. వీళ్ళిద్దరు బ్యాటర్స్‌లో ఏ బ్యాటర్ బెస్ట్ బ్యాటర్ అంటే ఎవరు కూడా చెప్పలేరు. బికాస్ వాళ్ళదైన రోజు వాళ్ళైతే సింగిల్ హ్యాండెడ్‌గా మ్యాచ్‌నైతే గెలిపిస్తారు. బట్ నాకైతే కొంచెం అడ్వాంటేజ్ క్లాసెన్‌కు ఉందనిపిస్తుంది. ఎందుకంటే క్లాసెన్ వచ్చి బ్యాటింగ్ ఆర్డర్ చూసుకుంటే నెంబర్ 4లో రాబోతున్నాడు ఈసారి. కమింగ్ టు టిమ్ డేవిడ్ నెంబర్ 5 ఆర్ ఫినిషర్‌గా రాబోతున్నాడు ఆర్‌సీబీ టీమ్‌కి. సో ఇది చూసుకుంటే క్లాసెన్‌కి నెంబర్ ఆఫ్ బాల్స్ ఆడే ఛాన్స్ ఎక్కువగా ఉండబోతుంది. కమింగ్ టు టిమ్ డేవిడ్ లాస్ట్ 4 అవర్స్‌ల 5 అవర్స్‌లో వచ్చి మ్యాచ్‌నైతే ఫినిష్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువ రన్స్ అండ్ ఎక్కువ ఇంపాక్ట్ అయితే క్లాసెన్ నుంచి చూడబోతున్నాం నెక్స్ట్ ఇయర్‌లో. ఇంకా మిడిల్ ఆర్డర్‌లో ఎవరు బెటర్ అనిపిస్తుందంటే ఎస్ఆర్‌హెచ్ నుంచే కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతారేమో అనుకుంటున్నా. బికాజ్ వాళ్ళ దగ్గర ఉన్న ఇషాన్ కిషన్ అండ్ క్లాసెన్ వాళ్ళైతే ఇప్పుడున్న ఫామ్‌లో వేరే లెవెల్‌లో ఉంటున్నారు. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. సో ఈ డిపార్ట్మెంట్‌లో కూడా ఎస్ఆర్‌హెచ్ గెలిచింది. ఇంకా ఈ 2 టీమ్స్ యొక్క ఫినిషింగ్ డిపార్ట్మెంట్ చూసుకుంటే ఎస్ఆర్‌హెచ్ నుంచి అనికేత్ వర్మ, లివింగ్స్టోన్ అండ్ ప్యాట్ కమిన్స్. కమింగ్ టు ఆర్‌సీబీ టీమ్ జితేష్ శర్మ, రోమినియో షెఫర్డ్ అండ్ కృణాల్ పాండ్యా. ఇంకా 2 టీమ్స్ యొక్క ఫినిషింగ్ చూసుకుంటే ఎస్ఆర్‌హెచ్ కన్నా కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఆర్‌సీబీ ఇవ్వబోతుంది నెక్స్ట్ సీజన్‌లో. ఎందుకంటే ఇక్కడ కొంచెం ఎక్స్‌పీరియన్స్ తక్కువ ఉన్న అనికేత్ వర్మ లాంటి ఫినిషర్స్ ఉంటే కమింగ్ టు ఆర్‌సీబీ టీమ్ జితేష్ శర్మ లాంటి బెస్ట్ హిట్టింగ్ బ్యాటర్ అయితున్నాడు వాళ్ళ టీంలో. ఇంకా ఆల్‌రౌండర్‌గా ఎస్ఆర్‌హెచ్ టీంలో లివింగ్స్టోన్ ఉంటే
ఆర్సీబీ టీమ్ కి రోమినియో షెఫర్డ్ అయితే ఉన్నాడు. తనైతే ఎలాంటి ఫామ్ లో ఉన్నాడో మనం ప్రస్తుతం చూస్తున్నాం. బయట జరుగుతున్న అన్ని లీగ్స్ లో తన బ్యాటింగ్ తో అండ్ బౌలింగ్ తో 2 డిపార్ట్మెంట్స్ అదరగొడుతున్నాడని చెప్పాలి. సో కంపేర్ టు లివింగ్ స్టోన్, షెఫర్డ్ కి అయితే చాలా అడ్వాంటేజ్ ఉండబోతుంది ఈ సీజన్ లో. ఇంకా ఫైనల్ అండ్ 8th పొజిషన్ విషయానికి వస్తే ఎస్ఆర్ఎస్ టీమ్ లో ప్యాట్ కమిన్స్ అండ్ ఆర్సీబీ టీమ్ లో కృణాల్ పాండ్యా. ఇక్కడ కూడా ప్యాట్ కమిన్స్ లాస్ట్ అండ్ ఫైనల్ సిచ్యువేషన్ లో వచ్చి 1 or 2 సిక్సెస్ మాత్రమే కొట్టగలడు. అండ్ కమింగ్ టు ఆర్సీబీ టీమ్, కృణాల్ పాండ్యా అయితే కొన్ని టఫ్ సిచ్యువేషన్ లో వచ్చి తన బ్యాటింగ్ తో లాస్ట్ వరకు తీసుకెళ్తాడు, చాలా మ్యాచెస్ వరకు. సో ఈ రెండు టీంలు కంపేర్ చేశాక ఫినిషింగ్ లో అయితే ఆర్సీబీ బెటర్ అనిపిస్తుంది ప్రస్తుతానికి. ఇంకా ఫైనల్ అండ్ ఇంపార్టెంట్ విషయానికి వస్తే బౌలింగ్ డిపార్ట్మెంట్. మనం చాలా ఇయర్స్ నుంచే చూస్తున్నాం ఏ టీం యొక్క బౌలింగ్ డిపార్ట్మెంట్ స్ట్రాంగ్ గా ఉంటే ఆ టీమే ఫైనల్ మ్యాచెస్ వరకు వెళ్తున్నాయి. ఇంకా ఆర్సీబీ గురించి అయితే స్పెషల్ గా మాట్లాడుకోవాల్సిన లేదు. లాస్ట్ ఇయర్ వాళ్ళు బౌలింగ్ తో ఎన్ని మ్యాచెస్ గెలిచారో మన అందరికీ తెలుసు. ఇంకా వీళ్ళ బౌలింగ్ చూసుకుంటే ఇంకా ఎస్ఆర్హెచ్ బౌలింగ్ గురించి అయితే మాట్లాడుకుందాం. హర్ష్ డుబే, హర్షల్ పటేల్, జయదేవ్ ఉన్నత్కట్, శివం మావి. కమింగ్ టు ఆర్సీబీ బౌలర్స్, భువనేశ్వర్ కుమార్, ఎస్ దయాల్, జాష్ హెజల్వుడ్, సురేష్ శర్మ. ఇది 2 టీమ్స్ యొక్క బౌలింగ్ డిపార్ట్మెంట్. ఇంకా ఈ రెండు కంపేర్ చేసి చూసుకుంటే ఎవరిని అడిగినా ఈజీగా చెప్పేస్తారు మా ఆర్సీబీ టీం అయితే స్ట్రాంగ్ గా ఉంది బౌలింగ్ డిపార్ట్మెంట్ లో. మెయిన్ గా భువనేశ్వర్ కుమార్ అండ్ జాష్ హెజల్వుడ్ వీళ్ళిద్దరు అయితే నెంబర్ 1 బౌలర్ గా ఉన్నారు ఆర్సీబీకే కాదు ఐపీఎల్ లోనే. ఆర్సీబీ టీం దగ్గర అయితే చాలా ఎక్స్పీరియన్స్ ఉంది బౌలింగ్ లో. బట్ ఎస్ఆర్ఎస్ టీం అయితే యంగ్స్టర్స్ ఉన్నారు కాబట్టి ఇలాంటి ప్లేయర్స్ ఎప్పుడు క్లిక్ అవ్వచ్చో మనకు తెలియదు కాబట్టి సో చూద్దాం. ఎస్ఆర్ఎస్ బౌలింగ్ మీద అయితే నాకు చాలా ఇంట్రెస్టెడ్ గా ఉన్నా. ఇంకా బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా ఆర్సీబీ గెలిచింది ఈజీగా. ఇంకా టోటల్ గా 4 డిపార్ట్మెంట్ వైజ్ గా చూసాం కాబట్టి ఓపెనింగ్ అండ్ మిడిల్ ఆర్డర్ ఎస్ఆర్ఎస్ బెటర్ ఉంటే ఫినిషింగ్ పొజిషన్ అండ్ బౌలింగ్ డిపార్ట్మెంట్ ఈ 2 డిపార్ట్మెంట్ లో అయితే ఆర్సీబీ కొంచెం బెటర్ గా ఉంది ఎస్ఆర్హెచ్ మీద. ఇది 2 టీమ్స్ యొక్క కంపారిజన్. ఇంకా ఈ 2 టీమ్స్ లో ఏ టీం బెటర్ అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏ టీం గురించి చేయాలో కింద కామెంట్